స్టార్ మీడియా. నేను మీ రవికుమార్ ఆమదావాసి. ప్రతి ఏటా వినూత్నంగా కార్యక్రమాలు చేసే శ్రీ వినాయక కమిటీ మండపం వద్ద అయితే మనం ఉన్నాం. గత ఏడాది 16 గణపతులతో, అంతకుముందు కూడా 16 గణపతులతో ఈ మండపం అయితే విరాజిల్లింది. అయితే ఈ ఏడాది ప్రత్యేకించి అష్ట గణపతులతో విరాజిల్లుతుంది. అయితే అష్ట గణపతులతో పాటుగా ఈ ఏడాది ప్రత్యేకంగా 12 జ్యోతిర్లింగాలు, అంటే భారతదేశంలో ఉండేటువంటి 12 ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాల యొక్క ముఖ చిత్రాలను, అంటే క్షేత్రంలో ఉండే లింగాలను చూపించడం కుదరని పక్షంలో వీళ్ళు ఏం చేశారంటే ప్రత్యేకించి ఈ దేవాలయం ఏదైతే ఆర్కిటెక్ట్ ఉంటుందో ఆ దేవాలయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా థర్మాకోల్ షీట్తో ఆ ఆర్కిటెక్ట్ని అలా నిర్మించడం, ఆ ఆర్కిటెక్ట్ అక్కడ దేవాలయం ఎలా అయితే ఉంటుందో అదే రంగులో కూడా నిర్మించడం, అదే రంగులు కూడా వేయటం, ఆ శివలింగాలు ఏవైతే ఉంటాయో ఆ శివలింగానికి ప్రత్యేకించి ఆ శివునికి, ఆ పరమశివుడికి, ఆది శివుడికి తన కుమారుడైనటువంటి వినాయకుడు ఈ వినాయక చవితి రోజు ప్రత్యేకించి శివునికి అభిషేకం చేసే విధంగా ఉండే ఉద్దేశ్యంతో ఈరోజు ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ శివలింగాలు, అలా 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు, అలానే అష్ట గణపతులు అన్నీ కూడా ఒకే చోట ఉండటం వల్ల భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 12 జ్యోతిర్లింగాలతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఈ అష్ట గణపతులకు ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు, పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న పంతులు గారికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. గణపతులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాన్ని కూడా ప్రతిష్ఠించి ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈ 12 జ్యోతిర్లింగాలతో పాటు ఓం గం గణపతయే నమః. ఆ వరసిద్ధి వినాయకుని దివ్య ఆశీస్సులు పొందాలని పరిపూర్ణంగా కోరుకుంటూ ప్రతి సంవత్సరము కూడా ఈ కోన నాగు గారి ఆధ్వర్యంలో ఈ వరసిద్ధి వినాయకుని నవరాత్రి పూజా మహోత్సవం అనేది కడు వైభవంగా జరిపించడం అనేది జరుగుతున్నది. నేటికి సుమారుగా 12 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం కడు వైభవంగా అందరి సహాయ సహకారములతో చాలా దివ్యంగా జరపడం అనేది జరుగుతున్నది. అయితే గత సంవత్సరము 16 గణపతులలో కొన్ని దేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఈ సంవత్సరము ఆ మిగిలినటువంటి అష్టగణపతులను కూడా ఈ మండపంలో ప్రతిష్ఠింపజేసి వారికి కూడా షోడశోపచారాలన్నీ కూడా చేస్తూ ఉండడం అనేది జరుగుతున్నది. అలాగే విశేషంగా ఈసారి 12 లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. అంటే మానవుడికి కష్టములు, అలాగే బాధలు, సంతానము లేని వారికి సంతానము, ఐశ్వర్యము లేని వారికి ఐశ్వర్యము అన్నీ కూడా సమకూర్చినటువంటి వాడు విఘ్నేశ్వరుడు, పరమేశ్వరుడు. కాబట్టి ఈ సంవత్సరము ఈ 12 లింగాలు అలాగే అష్టగణపతులు ప్రతిష్టాపన ఇక్కడ చేయడం అనేది విశేషంగా జరిగింది. ఆ వినాయకుడి తాలూకా అనుగ్రహము పరిపూర్ణంగా అందరికీ ఉండాలనే తాపత్రయంతో ఈ గణపతులు ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. ఈ 12 లింగాలను ప్రతిష్టాపన చేసిన సందర్భంగా 1వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో విశేషంగా ఏకాదశ నారాయణ, ఏకాదశ రుద్రాభిషేకము జరిపించడం అన్నది జరుగుతుంది. ఆ పరమేశ్వరుడిగా అనుగ్రహం పొందడానికి ఈ సాయి సమితి వారు ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ అభిషేకం కార్యక్రమం అనేది జరిపించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరము కూడా వారి ఆధ్వర్యంలో కడు వైభవంగా ఈ పరమేశ్వరుడికి 12 లింగాల రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకం అనేది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ సమయానికి అక్కడ వచ్చి ఆ పరమేశ్వరుడి అభిషేకంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రవలసిందిగా మరీ కోరుతుంది. కావున భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అష్టగణపతుల్ని, 12 లింగాలను మరియు ఆ ఆదిదేవుడు అయినటువంటి వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకి పాత్రులయ్యి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఇక్కడ స్థానిక పురోహితులుగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ
ఏడాది ప్రత్యేకంగా అష్టగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. రోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా అర్చన కార్యక్రమాలు అయితే అష్టగణపతులు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఈ 1వ తేదీన మహాన్యాస రుద్రాభిషేకం ఏకవారాభిషేకం కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు. సాయి సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా రుద్రాభిషేకం ఈ మండపంలో అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా ప్రత్యేకించి 1వ తేదీన మహాన్యాస రుద్రాభిషేకానికి కూడా ఇక్కడ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అలాగే ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రుద్రాభిషేకానికి రావాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రతి ఏటా ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం, ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా ఆ విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ మీడియా తరఫు నుంచి మండపాలు ఏర్పాటు చేసిన ప్రతి చోట కూడా డీజే సౌండ్స్ అలానే వివిధ రకాలైన పాటలు వేయడం అయితే జరుగుతుంది. కానీ ప్రత్యేకించి ఈ వినాయక కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మండపంలో మాత్రం నిత్యం భజనలు ఉంటుంది. అలానే పాటలు కూడా దేవునికి సంబంధించినటువంటి పాటలు మాత్రమే ఇక్కడ ప్లే చేస్తారు. వేరే ఎటువంటి పాటలు కూడా ఇక్కడ ప్లే చేయరు. అలా ప్లే చేయకుండా ఇక్కడ కమిటీ వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ మండపంలో నిత్యము కూడా ప్రతిరోజు భజనల కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామ్యాన్ మణికంఠతో ఆర్ మీడియా, ఆమదాల వలస, రవికుమార్.